ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్లేయర్ ఫెలోషిప్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న విమలా సుకేషిని ఆంటీ మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. సర్వోన్నత సర్వాధికారి గొప్ప దేవా, జీవంగల నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కృప ఆశీర్వాదంను బట్టి, దయను బట్టి నా తండ్రి, ఈ ఉదయ కాలమున నా తండ్రి నా ప్రభు, మేము నీ సన్నిధికి పాద సన్నిధికి చేరవచ్చుటకి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయనా. ఎంతో ప్రేమ గల దేవుడు నా తండ్రి నా ప్రభ, మరి ప్రతి దినము ఈ విధముగా నా ప్రభ మీ పాదముల యొద్దకు వచ్చి నా తండ్రి నీ యొక్క నేను స్తుతించుటకు గణపరిచి మహింపరిచిగా నా తండ్రి మేము నా తండ్రి వచ్చి చేరుటకు కృప దయచేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా నా ప్రభు నా దేవ, మరి నీ పరిశుద్ధ వాక్యము చేత ప్రతిరోజు కూడా మమ్మను నూతన విధముగా నా తండ్రి మమ్మను హెచ్చరిస్తూ మాకు బోధిస్తూ వస్తున్నందుకై నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి మమ్మను నా ప్రభు నింపుచున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉంటున్నాం. ముఖ్యంగా నా తండ్రి నీకు అతి సన్నిహితంగా వచ్చుటకు కృప దయచేయుచున్నావు. నీకు స్తోత్రాలు నాయన. మా ఈ లోహలోక సంబంధమైన జీవితాన్ని ఏ విధముగా జీవించవలను, క్రీస్తును మాత్రమే ముందు పుట్టుకొని నా తండ్రి యేసు క్రీస్తును అనుసరించి నా తండ్రి యేసు క్రీస్తులో రూపాంతరము పొందుకునే అనుభవాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నావు. దయగల రాజా నీకు వందనాలు నాయన. ప్రేమ నా తండ్రి ఎంతో నా తండ్రి నా ప్రభు నీ ఎంతటి అత్యున్నతుడు ఎవరు లేరు నా తండ్రి. ఆ సృష్టికర్తవు నా తండ్రి, సర్వోన్నతుడవు నైనా, సర్వాధికారివై ఉంటున్నావు నా ప్రభు. అయినప్పటికీ నా తండ్రి ఎంతో ఎంతో చిన్న వారమైనటువంటి మమ్మును, ఎంతో నీచమైన పాపులమైన మమ్మును నా తండ్రి నీవు పేరు పెట్టి పిలుచుకున్నావు. తల్లి గర్భం నుండే నా తండ్రి మమ్మను నిరూపించుకున్న దేవుడవై ఉంటున్నావు నాయన. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను మహింపరుస్తూ ఉంచున్నా అన్న దేవా నీకు స్తోత్రాలు నాయన. నా ప్రభు ముఖ్యంగా నా తండ్రి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ను నా తండ్రి మీరు ఫామ్ చేసిన విధానమును బట్టి నీకు వందనాలు. ఆ ప్రతి బిడ్డను మీరు పిలిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి, స్తోత్రాలు నాయన. మరి ఇందులో చేరిన ప్రతి బిడ్డ యొక్క అవసరత, అక్కర, కొరత, కోరిక తీరుస్తున్న దేవా నీకు వందనాలు నాయన, వందనాలు నా తండ్రి. ఈ క్షణికమైన ఈ లోక జీవితము నా శాశ్వతము కాదని మరీ మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకై స్తోత్రాలు. వచ్చిన శ్రమలను, బాధలను, వేదనలను, దుఃఖములను నా తండ్రి సహించుట కావాల్సిన సహనమును మాకు ప్రసాదిస్తున్నందుకై వందనాలు నాయన. నా తండ్రి నా ప్రభు మమ్మును మేము అన్ని విధములలో తగ్గించుకొని నా తండ్రి ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే హెచ్చించి నా తండ్రి నా ప్రభు లోకమునకు ప్రచురపరచవలననే నీ యొక్క ఆశ, కోరిక మాతో తెలియచేసిన ఆయన మమ్మల్ని ఆయత్తపరుచుతున్న విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా దేవా. లోకంలో ఎన్నో కోట్ల మందికి లేనటువంటి తరుణము, భాగ్యము నా తండ్రి, బాధ్యత మాకు ఇచ్చినాము నా తండ్రి. మరి మీరు చెప్పుచున్న ప్రతి ఆజ్ఞ, కట్టడ, విధి నా తండ్రి మేము నిజముగా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా తండ్రి మేము నెరవేర్చే బిడలుగా ఉంటున్నట్లు మా హృదయములను కదిలిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా, స్తోత్రాలు నాయన. ఏ విషయంలో కూడా మేము కృంగిపోకుండానట్లు, కృషించిపోకుండానట్లు అపనమ్మకము చేత నాయన నా తండ్రి ముఖ్యముగా నాయన రహస్యముగా కృంగదీస్తున్న సాతానునికి మేము లోబడిపోకుండానట్లు నాయన మా జీవితంలో క్రీస్తు నామములో సాతాను జయించి జయ జీవితము జీవించే కృప దయచేయగలందులకై బ్రతిమాలుకుంటున్నాను నా తండ్రి. ఉదయకాలంలో నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరచబోతున్న ఈ బిడ్డలను నా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం.
వారు హృదయాంతరంగంలో నుండి నిన్ను ఆరాధించి మహింపరిచి గనపరిచినప్పుడు నా తండ్రి ఆ స్థుతులపై మీరు ఆసీనుడవు కమ్మని వేడుకోం ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మరి అంతేకాకుండా నా ప్రభు సాక్ష్యం చెప్పబోచున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. జీవం గల నాయన మేము ప్రతిరోజు కొంతమంది కొరకు నా తండ్రి జ్ఞాపన ప్రార్థన చేయించు ఉంటుండగా నా రాజా, మరి మా విజ్ఞాపన ప్రార్థన మీరు అంగీకరించండి, ఆలకించండి. మీ చిత్తానుసారముగా నీ కృప చొప్పున నీ వాక్కును పంపించి నాయన బిడ్డలను స్వస్థత పరచమని బ్రతిమాలి వేడుకుంటున్నాను నాయన. నా తండ్రి కృష్ణయ్య గారి కొరకు చేయండి తేజ గారి కొరకు ప్రార్థిస్తుంటున్నాం నాయన. రేమ గారి కొరకు ప్రత్యేకంగా వెళ్ళుచుండగా ఆ నొప్పి భరించుటకు సహనమును శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నా నా తండ్రి. నీ దయగల హస్తాన్ని చాపినైనా సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానైనా. ప్రవీణ్ సార్ కొరకు నా తండ్రి వారి బ్రదర్ కొరకు నీకు స్తోత్రాలు వందనాలు. వారు దినదినము రికవరీ అవు చూస్తుంటుండగానైనా సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించిన తండ్రి నీ చిత్తానుసారంగా మా మధ్యకు వచ్చుటకు సహాయం దయచేయండి. ఈ ఫెలోషిప్ లో పాలు పంపులు పొందుకొని నాయనా బిడలు నీ పక్షముగా సాక్షి బిడలు నిలవబడుటకు నా తండ్రి కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినాన నా తండ్రి వాక్య ప్రకటన చేయుచున్న బిడ్డ నా తండ్రి రూప సుహాసిని గారిని బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి, స్తుతి నాయ తండ్రి. బిడ్డను ఎన్నుకొని ఏర్పరచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డ ద్వారా నాయన మీరు మాతో ఒక్కొక్కరితో మాట్లాడబోచున్న విధానమును బట్టి స్తోత్రాలు నా తండ్రి. ఇంకా జూమ్ లో జాయిన్ కావాల్సిన బిడ్డలు నా తండ్రి త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యముగా మాకు ఇచ్చిన ఈ ఆశను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. వాక్యముని విని విడిచిపెట్టకుండా నాయన వాక్యానుసారంగా జీవించే కృపా సహాయం మాకు దయచేయండి. నేను వెంబడించుటకు నాయన నా తండ్రి నీ దయ చూపించండి. ఉంటున్న ప్రతి సోమరితనము బలహీనత నా తండ్రి మా అందరిలో నుండి తొలగించిన ప్రభువా కేవలము నీ పాదముల వద్దకు నా తండ్రి మేము వ్యక్తులుగా వచ్చి కూర్చుండి నాయన నీ వాక్యాన్ని విని నా తండ్రి గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆమెను నీ సిలువ చాటున మరుగుపరిచి నాయన నీ బూరగా వాడుకోండి నాయన. నీ వాక్యము చేత నోటిని నింపండి నాయన. నీ దయచేయమని ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తే నామ పేరట అడిగి వేడుకుంటున్నాను యేసయ్యా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. మన కీర్తన చదువుకుందాం. కీర్తనలు 93, Psalms 93. The Lord is king, he is robed in majesty. Indeed, the Lord is robed in majesty and armed with strength. The world stands firm and cannot be shaken. Your throne, O Lord, has stood from time immemorial. You yourself are from the everlasting past. The floods have risen up, O Lord. The floods have roared like thunder. The floods have lifted their pounding waves. But mightier than the violent raging of the seas, mightier than the breakers on the shore, the Lord above is mightier than these. Your royal laws cannot be changed. Your reign, O Lord, is holy forever and ever. కీర్తన గ్రంథం నుండి 93వ అధ్యాయం చదువుకుందాం. Psalms 93 చాప్టర్. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను. సదాకాలం ఉన్నవాడు నీవే. వరదలు ఎలుగెత్తినను యెహోవా, వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తారణ జనముల ఘోషల కంటేను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటేను ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు. యెహోవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరం నాకు అనుకూలము. దేవుడు తన పరిశుద్ధతను దీవించును గాక. ఆమేన్.
యా గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తున్నానండి. మరి ఈరోజు మనకి ప్రైజ్ అండ్ వర్షిప్ లీడ్ చేయడానికి మన మధ్యలోని ఆరన్ మైకల్ అనురూప్, షారోన్ ఒలివియా, సమంత రోజ్, యానీ వినూత్న అండ్ శాండీ రిచర్డ్. మరి ఈ యవనస్తులు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ టు లీడ్ us into praise and worship అమ్మ. మరి వీరు ఈ బిడ్డలు సిస్టర్ వనజ గారి ఫ్యామిలీ మెంబర్స్. సిస్టర్ వనజ గారు దయచేసి మీరు వీరిని ఇంట్రడ్యూస్ చేస్తారండి. హౌ దే ఆర్ రిలేటెడ్ టు యూ. థ్యాంక్ యూ సిస్టర్, ఓవర్ టు యూ. అన్మ్యూట్ చేయండి. అందరికీ వందనాలండి. మరి యాక్చువల్గా మేము ఒక మ్యారేజ్ సందర్భం కింద ఇక్కడికి వచ్చి అందరం కూడాము. మరి యానీ వినూత్న మా డాటరు, మరి ఒలివియా మా తమ్ముడు కూతురు, అట్లాగే సమంత, శామ్యుల్ రిచర్డ్ వాళ్ళిద్దరు అన్న చెల్లెలు, అందరూ కజిన్స్. మరి ఆరన్ మైకెల్ మా తమ్ముడు కొడుకు. వావ్, ప్రైజ్ గాడ్. కజిన్స్ అందరూ మీట్ అయ్యారు మ్యారేజ్ కి. వాట్ ఏ మెమరీ, వాట్ ఏ కోఇన్సిడెన్స్ దట్ యూ కెన్ లీడ్ us into praise and worship. నిన్న చాలా బాగా పాడారమ్మా. we were really blessed yesterday. నేను నైట్ అంతా నాకు నిద్ర సరిపోలేదు, బట్ ఐ ఫాలోడ్ వితౌట్ స్విచింగ్ ఆన్ ద వీడియో. I took excuse from Pradeep Anna, and I'm so glad today to see young people early morning itlaga. Many thanks. Chaala santoshanga undi. So time is yours. 5:12 ayindi. You can go up to 5:30 amma. Thank you, brothers and sisters. God bless. Bye. Over to you. Thank you, Lord. Let us all look up to Him, whom all glory, all honor, and all praises goes to. As we join together with the angels, మన వందలాది వేలాది కోట్ల స్తోత్రాలు ఎంత తెలియజేసినప్పటికీ ఆయన మహిమకి, ఆయన ఘనతకి, ఆయన మహోన్నతికి తక్కువే అవుతుంది. అందుకని let's all join our voices, let's all join our hearts. Let this raise, this worship praise to Him as a fragrance, as something that pleases Him. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మన దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ప్రతి సన్నివేశంలోనూ మనతో ఉంటాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వచ్చినా, ప్రతి నిమిషం మనతోనే ఉంటాడు. అది మనకి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఎన్నోసార్లు కనిపిస్తుంది. Sometimes God feels so far away, but it's not that. So let's ask God, Daddy, I want to be with you. I know that you're always with me. You're never away from me. Your love, your warm embrace, your big strong arms are always down. Thank you, Lord. You're always good. You're always good. Let's sing this super joyful song in the morning and worship. Time
is good all the time. It is good every time. It is song of praise. It is all the time. God is good all the time. To the darkest night, His light will shine. God is good. God is good all the time. If you're walking through the valley, and the shadows fall around, do not fear. He will guide you. He will keep you safe and sound. Never leave you nor forsake you. That is what is true. God is good all the time. To the song of praise and this all of mine. God is good all the time. In the darkest night, His light will shine. God is good. God is good all the time. We are sinners, so unworthy. Still for us He chose to die. His Holy Spirit, so we can stand and testify. God is good, His everlasting, and His mercy. It is never end. God is good all the time. Till His for praise in the sunlight. God is good every time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Oh, I may not understand all the plans you have for me. My life is in your hands. Through the eyes of faith, I can clearly see God is good all the time. You put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. God is good all the time. We put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. You're good all the time. You're good all the time. Even though you fail to recognize, that but think that, Lord, at times when the enemy comes in, he always bluffs us into thinking. First doubt he puts us that he's God really that good. దేవుడు నిజంగా అంత మంచోడా? Look at yourself. నువ్వు నిజంగా, do you deserve God's love? Do you think that really God being so holy, God being so marvelous and great, do you really stand a chance in front of His presence? Do you think that he'll spare His time for your insignificance? ఈ చిన్న జీవితం ఆయనకు అంత ఇంపార్టెంట్. But at the same moment you have to remind him, God is so good. God is so good as far as your imagination goes, and it's beyond that. ఆయన మంచితనం వల్లే we are all here.
Because of His grace, we are all standing here. His love is abounding. Is always with us. And the beautiful name that, one thing, wonderful thing that to remind us in this morning, that ఏంటంటే మనం ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే for God to create this entire creation, it took Him 7 days and only words. But to salvation, for saving us from all the sin that we caused in the first place, He had to bleed. God could redo everything in just a snap, and He could say that I have to recreate everything. But He chose to bleed. He chose to bleed for you and I. Thank you, Lord. Yeshua, 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 Yeshua,
Just keep closing your eyes and then worship God. God, I know that there are borders broken, there are deliverance happening. The promotion that has been holding up for a very long time is opening now. The pain that's in my leg is gone. Things that I am hoping for, the broken relationships that I'm praying for a very long time are being mended. The uncertainty in our careers, as we pray, Daddy, Pranam Kije, whenever we declare that in front of the enemy has nowhere to go. He'll subside back into his hellhole. He'll go back to the place that he belongs. And we come to the place that we rightfully belong. That's in the arms of our Father. And for every blessing that we forget to give thanks to Lord, because at many times it's really difficult to keep thanking God for everything that is done beautifully, because many miracles are gone unnoticed. The greatest miracles, as I observed, are always difficult to observe. Thank you, Lord. Let's always thank Him at every gesture of our life. Let's open our mouth. Everybody, please open your mouths, and it doesn't have to be beautiful. It doesn't have to be rhyming at all. It's just mumble to your God. Talk to Him.
యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. ఊహించలేని ఆశ్చర్యకార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుచుంటివి. కష్టాలెన్ని వచ్చినా ఎరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా కరువులెన్ని కలిగినా నీ చేతి నీడ ఎప్పుడు నన్ను దాటిపోదు. వందనం యేసయ్యా నీకే వందనం. యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా నా ప్రతి అవసరము నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా యేసయ్యా నీకే వందనం. యేసయ్యా వందనం. యేసయ్యా నీకే వందనం. యేసయ్యా. Thank you for this wonderful time that you've been with us. మీరు మాతో ఉన్నారు. మా మనసుని ఓపెన్ చేశారు తండ్రి. Everything that was open, closed about us, Lord. Every lie that was standing in front of us, every wall of Jericho, broken just by the trumpet sound. Your wonderful sweet presence is going to change our lives night and day. This wonderful morning, Lord. You remind us again that you love us so much. You're always with us. You appreciate your children. Whatever little things that we do with the voices that you have given, with
the skills that you have given me, everything that you have given, Lord, when you're using it, you record us as if it was us that would do anything to a great and mighty God. I submit this time of worship, and as we are looking forward for the word, Lord, you be with the person who's speaking. You speak to us what we need to hear today. Let there be healing, let there be joy, let there be peace and patience. Fruit of life. Thank you. Amen. Thank you so much, Amma. So can you please say one word of introduction about each one of you, please? Keyboard వాయించిన brother. మీరందరూ ఒక్కొక్కరు your name and your place and your parents' names, please. Hello, this is Sandy. నా పేరు శాండీ రిచర్డ్ అండి. నేను మా చెల్లి వీఆర్ ఫ్రమ్ విజయవాడలో ఉంటాం మేము. అండ్ మేము కజిన్స్ అవుతాము. అంత కజిన్స్ గ్యాంగ్ అన్నమాట. And it's a good thing that we could worship all together, and we are happy. My sister is she's a nurse. తను BSc నర్సింగ్ చేసింది, and she completed a course and also 3 years of service in CMC. దాని తర్వాత అండ్ మా ఫాదర్ వచ్చేసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటారు. హీ వర్క్స్ ఇన్ పౌల్ట్రీ ఫీడ్ బిజినెస్. అండ్ నేను ఐఎమ్ డూయింగ్ మై PhD ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. కోవిడ్ కారణంగా నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది ప్రస్తుతం. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ థింగ్స్ విల్ బి సార్టెడ్ అవుట్ సూన్, అండ్ I will be joining back to Andaman with my research. Through all the uncertainties, I am, for me, I am always shouting out for God's continued grace and mercy in our families. Though situations may always look otherwise, అందరూ వీళ్ళు ఇలా ఉండకూడదు, మేబీ యూ షుడ్ నాట్ బి సో హ్యాపీ ఫర్ అన్ని మీ లైఫ్ లో అన్న మంచి జరగట్లేదు అన్నా కానీ, బట్ ఐ యామ్ thankful that God has been renewing his mercies every day. As the day renews, the mercies of God always renews in our life. So thank you everybody for joining and listening to us. Yes. Thank you, Sandy Richard. Thank you for those words. And your sister is Sharon Olivia? No. Samantha Rose. Thank you, Ma. God bless you both. And Aaron Michael. Yes, good morning. Hi. Hi, good morning. Myself, I'm Aaron Michael, and she is my sister Sharon Olivia. Okay, I'm thank you. pursuing my master's in agricultural biotechnology from Prayagraj, and right now I'm here for this engagement purpose. And my sister Sharon Olivia, she is pursuing her 12th standard right now. Wow, thank you so much, both of you, Ma. God bless you. And Thank you, sir. Annie Vinutna. Praise Lord, brother. Praise the Lord, Ma. I'm Manuja's daughter, Amagaru. I completed my MTech and I'm working as Mahila Police in Sachivalayam. And I have a 4-year-old daughter, and my husband is working as a software engineer in Cognizant Pune. So, and thank you so much for giving this opportunity for praise and worship, Uncle. Thank you so much, Amma. Many thanks to you. Vanuja sister, thank you so much, Andy, for organizing this. What a memory for cousins. And thank you. We are very much blessed by this praise and worship. Thank you. Thank you, sister. And now we have a few points, Andy. దయచేసి చాట్ చూస్తూ ఉండండి మీకు వీలైనంత వరకు కూడా. అందరూ చేరి వచ్చిన మీ అందరికీ దేవుని నామములో మరి ఒకసారి ఆహ్వానము శుభములు పలుకుతున్నానండి. మరి చాట్ దయచేసి చూస్తూ ఉండండి. మరి
ప్రదీప్ అన్న కొద్దిగా రెస్ట్ తీసుకుంటానన్నారు ఈరోజు. జాయిన్డ్ అస్, బట్ హీఈస్ జస్ట్ టేకింగ్, అంటే కొద్దిగా రిలాక్స్ అవుతూ ఫాలో అవుతారండి. మరి ప్రేయర్ టైం లోని నేను కొన్ని ప్రేయర్ పాయింట్స్ చెప్తాను. ఈరోజు స్టార్టింగ్ లోని విమలా సుకేసిని సిస్టర్ గారు మంచి ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, యోవేలు గ్రంథంలో ఉంటది కదా, మరి కలలు కంటారు, అలాగే దర్శనములు చూస్తారు పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అని. అలాగే మరి మనం చేయబోయే ప్రార్థనలు కూడా దేవుడు ఆలకించలాగిన ఆ సహోదరి మరి భారంతో ప్రార్థన చేశారు ఓపెనింగ్ ప్రేయర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మధ్యలో సిస్టర్ గ్రేస్ గీతాంజలి గారు జాయిన్ అయ్యారు ఈరోజు. వారు సిస్టర్ వత్సల గారి కజిన్ సిస్టర్ గారండి. వారి భర్త గారు, అంటే గ్రేస్ గీతాంజలి సిస్టర్ గారి భర్త గారు మార్క్ గారు మరి కీమోథెరపీ తీసుకుంటున్నారు. మనం ప్రార్థన చేద్దాం. ఆఫ్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ అయిన తర్వాత ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు వాక్య పరిచయం చేయడానికి సహోదరి రూపా సుహాసిని గారు సిద్ధంగా ఉన్నారండి. వారి గురించి మనందరికీ పరిచయం ఉన్నది. క్రొత్త వారి గురించి నేను ఒక్క మాటలో ఫ్యూ సెకండ్స్ లో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి సిస్టర్ రూపా సుహాసిని గారు, వారి ప్రియమైన హస్బెండ్ డాక్టర్ డానియల్ అలెగ్జాండర్ గారు, వారు అనంతపురంలో ఉంటారండి. మరి వారు మా అన్నగారు, మా కజిన్ అవుతారు డానీ అన్న. మరి వారు మెడికల్ మిషనరీ అన్నట్టుగా నేను గమనిస్తాను. ఎందుకంటే అనేకమైన మిషన్ హాస్పిటల్స్ లో అనేక సంవత్సరాలుగా మరి పరిచయం చేశారు డాక్టర్ డానియల్ గారు. మరి వారు ఎక్కడుంటే అక్కడ మరి మెడికల్ పరిచర్యతో పాటు సంఘ పరిచర్య, అలాగే విశ్వాసుల మధ్య బైబిల్ స్టడీస్, అనేకమైన పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ కి వారు యాక్టివ్ గా మెంబర్స్ గా ఉంటూ ఉన్నారు. మరి హగై కూడా వారు తరబీదు పొందారు యుఎస్ లోని హవాయిలోని. మరి ఈ మన ఈ మార్నింగ్ ప్రేయర్స్ కి అనేకమైన స్పీకర్స్ ని వారు ఇంట్రడ్యూస్ చేయడం, మరి నిన్నటి దినమున మనం ఎంతో ఆశీర్వదించబడ్డాం. అలాగే ఎంతో దీవెనకరంగా ఉన్నారు సిస్టర్ రూపా సుహాసిని గారు. మరి వారు అనంతపురంలో ఉంటూ సంఘం ఒక చర్చ్ కూడా నడిపిస్తా ఉన్నారు వాళ్ళు. కనుక ఈ సమయాన్ని నేను వారికి ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అందరికి వందనాలండి. అది ఆడిబుల్ గా ఉన్నాను కదా నేను? ఎస్ అండి. ఎస్ జస్ట్ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మా స్తుతుల మీద ఆశీర్వై మా మధ్యలో ఉన్నవాడా, నీకు వందనాలు నాయనా. We acknowledge your presence in our midst, Lord. Father, we turn our eyes to you this morning. And ఉదయకాల సమయంలో నీ వైపు మా కన్నులెత్తుచున్నాము నా తండ్రి. We want to hear your voice and hear your message to each one of us, Lord. Mute me and you speak, Lord God, to each one of us. Open our hearts, మా కనులను, మా హృదయాలను, మా చెవులను తెరవండి, బాగా తెరవండి. ప్రతి నిద్రమత్తును, అభ్యంతరపరచు ఆత్మను, ప్రతి ఆటంకపరచు దాన్ని యేసునామంలో లయపరుస్తూ బంధిస్తూ నాయన, యేసే నామంలో తండ్రి, ఈ నామము ఇక్కడ మహింపరచబడినట్లు మా అందరి జీవితాల్లో ఒక నూతన క్రియను పరిశుద్ధ ఆత్మదేవ చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాలంకై ఏర్పరచబడిన వాక్య భాగము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు చదువుతానండి. మా వల్ల ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధన అనగా అక్షరముకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయు. మరణకరణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన మహిమ తగ్గిపోవునదైనను
ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగు. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడింది. ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. తగ్గిపోవచ్చిన మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకుని, మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. దేవుడి వాక్యంను మన వినికిడిలో దీవించుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ గడిచిన సంవత్సరాల్లో మనం ఇప్పుడు వెళ్తున్న పరిస్థితుల్లో మనందరి హృదయాల్లో చెప్పకనే ఒక చిన్న నిరుత్సాహం, భవిష్యత్ పట్ల ఒక ఏమంటే వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్లుగా క్రైస్తవులు కూడా చాలా మంది ఉంటున్నట్లుగా గమనిస్తా ఉన్నాం. అయితే ఈ సంవత్సరము మొదల్లో ఈ యొక్క వచన భాగాన్ని మా గురువు గారు మాకు దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద డికేడ్. ఈ 2021లో మనం ప్రవేశించున్నాం. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకి దిస్ ఈస్ ద మెసేజ్. ఈ యొక్క మెసేజ్ ఎంత బలపరిచిందంటే దీని ద్వారానే మరి ఈ యొక్క సంవత్సరంలో ఇంతవరకు అక్టోబర్ మాసం వరకు మరి దేవుడు ఆయన యొక్క నూతన నిబంధనలో గ్లోరియస్ కవనెంట్ అంటాడు, మహిమగల కవనెంట్. మనందరం కూడా ఈ మహిమగల కవనెంట్ లో ఉన్నామని, నిబంధనలో ఉన్నామని, మరి చదవబడిన వాక్య భాగం ద్వారా మనం ఏం చదువుతున్నా అంటే ఈ మహిమగల జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుల్లో మనకు అనుగ్రహించాడని, ఇక్కడ ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అంటాడు. మళ్ళీ అక్షరము చంపుగాని ఆత్మ జీవింప చేయను అంటాడు. అలాంటి ఆత్మలో జీవించ చేయడానికి దేవుడు మనకు పిలిచాడు. కింద చూస్తే మన మహిమగల పరిచర్యకు దేవుడు మనని పిలిచాడు. అందుకే యేసయ్య గారు అంటూ మహిమగల పరిచర్య పొందిన అందున అధైర్యపడను కృప పొందినందున అని చక్కటి మాటలు. శ్రీమంతుడా నా యేసయ్య, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా అని పాడుతూ ఉంటాడు ఆ భక్తుడు. మహిమగల పరిచర్యలోకి క్రైస్తవ సంఘాన్ని దేవుడు పిలిచాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే ఈ మధ్యలో తరచుగా మనం ప్రతి దైవజను నోట వింటున్న మాట, మనం 5వ పత్రిక అనే మాట వింటా ఉన్నాం. పౌల్ గారు అంటున్నారు ఇక్కడ పైన మీరు చూస్తే, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాత్రి పలక మీద సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. పౌల్ గారు అక్కడున్న కొరింథీ సంఘం గురించి ఏం చెప్తున్నారంటే, మా పత్రిక మీరు కాదా? ఒక పత్రిక కొంతమంది మాత్రమే చదువు వచ్చిన వారికి మాత్రమే, చదువుకున్నప్పుడు మాత్రమే మనం అర్థం చేసుకోగలం. కానీ ఈ పత్రిక ఎలాంటిదంటే రాతి పలక మీద కాదు, పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం రాసినట్లుగా, సిరాతో కాదు అంటే కాగితం మీద ఇంకుతో రాసినట్లుగా రాదు. మెత్తని హృదయములతో దేవుడు అనుగ్రహించిన ఆ రాతి హృదయాల్ని తొలగించి యెహెజ్కేలు గ్రంథంలో నూతన నిబంధనలో వాగ్దానం చేసిన ఈ మెత్తని హృదయాల మీద పలకం మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడిన మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీకు తేటపరచు. మీరు దేవుని పత్రిక, అందరూ చదువుతున్నారు, కొందరే కాదు అంటూ ఏమంటున్నాడంటే, హీఈస్ నాట్ టేకింగ్ ద క్రెడిట్. క్రీస్తు ద్వారా దేవుని వెళ్ళ మాకిట్టి నమ్మకం కలదు అంటే, క్రీస్తు ద్వారానే, యేసు క్రీస్తు ప్రభు ద్వారానే ఈ క్రొత్త నిబంధనలోకి మనము దేవునితో కూడా సంబంధం కలిగి ఉన్నాం.
ఓన్లీ ఇన్ క్రైస్ట్ అని అక్కడ ఒత్తి మరి పౌల్ గారు పలుకుతున్నారు. ఏదైనా నిబంధనలో మీరు చూస్తే దాంట్లో చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ప్రొవిజన్ ఉంటది, బ్లెస్సింగ్ ఉంటది. ఒక కవర్నెంట్ లో, ఒక నిబంధనలో దేవుడు మనకు జీవనానికి భక్తికి కావలసిన సమస్తము అనుగ్రహించను అనే మాట 2 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. He is giving us the provision and also the blessings of the new covenant అని గుర్తు చేస్తా ఉన్నాడు. పాత నిబంధన మేము ఇందాక చదవబడిన వాక్యంలో మీరు చూసినట్లయితే చాలా క్లియర్ గా పాత నిబంధనలో రాయబడింది అంటాడు. అక్కడ అక్షరం సంబంధించింది పాత నిబంధన ధర్మశాస్త్రం. ఈ నూతన నిబంధన పరిశుద్ధాత్మ దేవునిలో మనకు అనుగ్రహించబడింది. ఆ రాత మూలకంగా వచ్చింది, మనని చంపివేసింది. పాత నిబంధన గ్రంథంలో, నూతన నిబంధన గ్రంథంలో జీవంతో నింపింది. ఇట్ ఈస్ గ్లోరియస్. పాత నిబంధనలో కూడా ఆ నిబంధన చాలా మహిమ గలది, కానీ నూతన నిబంధన మరి ఎక్కువ మహిమ గలది, మోర్ గ్లోరియస్. ఓల్డ్ టెస్టిమెంట్ ఇస్ గ్లోరియస్, బట్ న్యూ టెస్టిమెంట్ ఇస్ మోర్ గ్లోరియస్. ధర్మశాస్త్రము మనలో ఉన్న తప్పును ఎత్తి చూపించింది కాబట్టి కండెమ్ చేసింది మనం. కానీ నూతన నిబంధన జీవములోనికి, నీతిలోనికి, దేవుని నీతి మనకు అనుగ్రహించింది. అది ఏమంటాడు పౌల్ గారు, అది మరి ఫేడ్ అయిపోయింది అంటాడు. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క, అది తగ్గిపోయింది ఆ మహిమ. కానీ ఇప్పుడు పర్మనెంట్ గా దేవుని యొక్క గొప్ప మహిమను మనకు అనుగ్రహించాడు. అది ముసుగు వేయబడినట్లుగా ఉన్నది, ఇప్పుడు ముసుగు యేసుక్రీస్తు ప్రభునందు తొలగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ మోర్ గ్లోరియస్ న్యూ కవర్నెంట్ ని మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. మనము ఈ వాక్యం చదువుకున్నప్పుడు మాత్రమే ఈ సత్యాన్ని వినడం మర్చిపోవడం కాదు, కానీ నూతన నిబంధన విశ్వాసులుగా మన హృదయంలో ఇది ముద్రించబడాలి. ఇట్ షుడ్ బికమ్ దిస్ వర్డ్ షుడ్ బికమ్ లైఫ్ ఇన్ us. మనలో సజీవంగా, జీవం గలిదై అది ప్రవహించాలి. ఎవరిని కూడా ఈ సత్యం నుంచి మన నుంచి ఎత్తుకోనికూడదు అపవాదిని. అండ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ us. నూతన నిబంధన గ్రంథంలో ప్రతి విశ్వాసికి కూడా ఈ నూతన నిబంధన, క్రొత్త మహిమ గల నిబంధనలో దేవుడు పాలిభాగస్తులుగా చేశాడు. A relationship with God. It is for all of us. ఈ గ్రీకు పదము గ్లోరీ అంటే డాక్సా అంటారు. కానీ దేవునికి ఈ మాట ఉపయోగించినప్పుడు ఇట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ విజిబుల్ డిస్ప్లే ఆఫ్ హూ గాడ్ ఈస్ అండ్ వాట్ హీ డస్. కనిపించే అదృశ్యుడైన దేవుడు మన దృష్టికి మానవుని యొక్క మనోనేత్రాలు వెలిగించి హీ డిస్ప్లేస్ హూ గాడ్ ఈస్. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేయగల సమర్థుడో మనకు చూపించడమే దేవుని మహిమ. పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, నూతన నిబంధన గ్రంథంలో చూస్తాం. అక్కడ వాళ్ళు వారిని వెంబడించిన మేఘాన్ని చూస్తారేమో, ఆ మేఘము 20 lakhs, more than 20 lakhs people ఒక మేఘం కవర్ చేయాలంటే ఆ మేఘం ఎంత పెద్దగా ఉంటుందో ఆలోచించండి. చూస్తున్న అన్యజనులందరికీ దే కుడ్ సీ ద డిస్ప్లే ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూశారు వాళ్ళు. అగ్నిస్తంభం ఒక్క రూమ్ లో వెలిగేయడానికి మనం ఎంత వాడతాం, అంత అరణ్యంలో అంతమంది జనాంగానికి వెలిగించిన ఆ దీపస్తంభం. సో మెనీ మిరకల్స్ and display of God's glory they have seen in the Old Testament, but in the New Testament we are carrying more glory andi. Etlaga in person of Jesus Christ we have seen the display of దేవుని యొక్క అదృశ్య, దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్నాడైనా. He is the perfect split image of God. We have seen his glory. Not only is what he does, who he is, we know in the New Testament. Who he is, what he can do. మీరు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తారు కదా, ఏమంటాడంటే ఆయన
12వ అధ్యాయం యోహాను సువార్తలో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ మాట. అక్కడ 28 అనుకుంటానే ఒక మాట చదువుతాను చూడండి. తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను, అంతటి నేను నీ మహిమ పరిస్థితిని మరలా మహిమపరుతున్న ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. తండ్రి నీ నామమును మహిమపరచుము. వాట్ డస్ హి మీన్ బై దాట్? ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మహిమపరచుము తండ్రి అంటున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అంతటి నేను దాని మహిమ పరిస్థితిని మరలా మహిమపరుతునని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇక్కడ 17th chapter of John, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. 2వ వచనం, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించును, సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. వాట్ ఈస్ ద గ్లోరీ జీసస్ ఇస్ డిస్ప్లేయింగ్ హియర్? ఎలాంటి మహిమను యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు అంటే హూ గాడ్ ఇస్. దేవుడు ఏమై ఉన్నాడో పాత నిబంధన వారు అర్థం చేసుకోలేకపోయారు, కానీ నూతన నిబంధన కదా దేవుడు అంటున్నాడు, ఐ యామ్, నేను ఎవరై ఉన్నాను, ఉన్నవాడనై ఉన్నాను, మీ స్థితిలోనికి దిగి వచ్చి వాడనై ఉన్నాను, మిమ్మల్ని ఆ స్థితి నుంచి విడిపించడానికి, విమోచించడానికి, రక్షించడానికి, ఈ నూతన నిబంధనలో మిమ్మల్ని నాతో కూడా మరి కలుపుకోవడానికి, నా బిడ్డలుగా, నా సొత్తుగా, నా స్వాస్థ్యంగా చేసుకోవడానికి he came down and revealed his glory, who God is. He is a merciful father, he is a forgiving God. ఓల్డ్ టెస్ట్మెంట్ లో మీరు చూస్తే వాళ్ళు అక్షరము వాళ్ళు చేయగలిగే సామర్థ్యం లేదు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే శక్తి లేదు, కాబట్టి వారు అలా చేసినప్పుడు వారు చంపబడ్డారుగా చూస్తున్నాం. కానీ అలాంటి ఉగ్రతకు పాత్రం అవ్వాల్సిన మన ఎడల దేవుడు ఏం చూపించడానికి ఇష్టపడుతున్నాడు? నేను ఏమై ఉన్నానంటే, ఐఎమ్ ఎ మర్సిఫుల్ ఫాదర్, ఐఎమ్ ఎ ఫర్గివింగ్ ఫాదర్, ఐఎమ్ విల్లింగ్ టు గివ్ మై ఆల్, మై ఎవ్రీథింగ్ మీకోసం ఇచ్చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తండ్రే కాదు, కుమారుడు కూడా తాను మన కొరకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి, నూతన నిబంధన చేయడానికి తను అప్పగించుకున్నట్లు. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దట్ ఈస్ హూ హీ ఈస్ అండ్ వాట్ హీ ఈస్ డూయింగ్ ఇన్ అవర్ మిడ్స్. ద గ్రేటెస్ట్ సమాప్తం అయిపోయింది ఆ శిలువ మీద. హీ హస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us and brought us into this new covenant. అక్కడ ఓల్డ్ కవెనెంట్ ని మోషే గారు చేసినప్పుడు కోడలి యొక్క రక్తంతో చిందించి ఆ పాత నిబంధన చేస్తే, నూతన నిబంధనని యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా చేశారండి? గివింగ్ హిస్ ఓన్ బ్లడ్, అమూల్యమైన నిష్కలంకమైన ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నిన్ను నన్ను ఆ నూతన నిబంధనలోకి నడిపించి. ఇట్స్ ఎ కవెనెంట్, ఇట్ ఈస్ ఎన్ పర్మనెంట్ covenant, it is an everlasting covenant. మీరు బయటికి వెళ్ళిపోవాలని మీరు ట్రై చేయాలేమో, కానీ God is always standing in that covenant. It is a divine covenant, a relationship. He came down to our level. మానవుని యొక్క దీనహీన స్థితికి దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మనతో చేసిన నూతన నిబంధన అంటే, we don't even understand the importance of the relationship, provision and what all God has kept blessings in that new covenant. అర్థం కాక ఇంకా పాత నిబంధనలోనే ఉంటున్నాం, ఇంకా ముసుగులు వేసుకుంటున్నాం మనం అనేట్లుగా అనిపిస్తుంది క్రైస్తవ సమాజం. ఇఫ్ వి రియల్లీ అండర్స్టాండ్ ద న్యూ కవెనెంట్, నూతన నిబంధన ఏంటి, దాన్ని మరి మనకు అనుగ్రహించడానికి దేవుని మహిమ దిగి వచ్చిందండి. జీసస్ కేమ్ హిమ్సెల్ఫ్ టు అవర్ లెవెల్ అండ్ డిస్ప్లేడ్ బై షెడ్డింగ్ హిస్ బ్లడ్. ఎంతవరకు ఆయన మహిమను కనపరుస్తున్నాడంటే, సంపూర్ణంగా మన కొరకు బలియాగం అయిపోవడానికి, సంపూర్ణంగా మనని ఆ నూతన నిబంధనలోనికి ఆయన మరి పిలుపునిస్తున్నాడు. అలాంటి అనుబంధాన్ని, దేవునితో నిత్యమైన సహవాసాన్ని, సన్నిధిని మనకు అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తాం. దట్ ఈస్ ది గ్లోరీ వి హావ్ సీన్. ఓల్డ్ టెస్ట్మెంట్ లో కంపేర్ చేసుకుంటే న్యూ టెస్ట్మెంట్ యొక్క గ్లోరీ, ఇట్ ఈస్
బియాండ్ వర్డ్స్, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్ అని అర్థమవుతుంది కదా. we see the nature and greatness of God, glory displayed అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత మహోన్నతుడో మహాగణుడో మనం చూడడమే ఆయన మహిమ. యేసుక్రీస్తు ప్రభునందు అది మనం చూచినప్పుడు we can just stand in awe of God's glory. అది దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. కానీ ఇంకొక సత్యం ఏంటంటే యేసయ్య ఇప్పుడు ఆయన శరీరం ద్వారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే దేవుని మహిమను బయలుపరిచాడో, క్రీస్తు సంఘం అనే ఆయన శరీరం ద్వారా ఆయన మహిమ మనం ఎక్కడుంటే అక్కడ వెల్లడిపరచబడాలి. పీపుల్ షుడ్ సీ హూ గాడ్ ఈస్ and what God is doing and able to do in our lives, each one of our lives. People are waiting to see the glory of God displayed through our lives. మన ఒక్కొక్కరి జీవితాల ద్వారా దేవుని మహిమ మనున్న స్థలాల్లో మహింపరచబడాలని మనం చిన్న వాటికి దేవుని అడుగుతున్నాం. బట్ హిస్ plan and purpose is God's glory should be displayed through each one of us. More of God should be displayed through us. అత్యధికంగా ఆ రోజుల్లో చూస్తాం, ఆ యొక్క రాతి పలకల మీద దేవుని చేరాతితో రాశాడు. అయితే నూతన నిబంధన ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చూస్తే మీకు ఆ కాలంలో మీ హృదయంలోనే రాస్తాను నేను అంటాడు. మన హృదయం అనే పలక మీద దేవుడు తన యొక్క మరి ఆజ్ఞలు కానీ తన మరి మాటలు కానీ జీవం కలిగిన మాటలు రాస్తానంటున్నాడు. I will give you a new heart. నీ రాతి హృదయం తీసివేసి మాంస హృదయం ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన ఆత్మనిస్తానని యెహెజ్కేలు గ్రంథంలో 36 చూడండి ఒకసారి. అన్ని మనం చూడలేం కానీ యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 27 మనకు తెలిసిన నూతన హృదయం మీకు ఇచ్చేది, నూతన స్వభావం మీకు కలుగజేసింది, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంస గుండె మీకు ఇచ్చేది, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించి వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదను అంట. దిస్ ఇస్ ద న్యూ కవెనెంట్. మనందరికి కూడా యేసుక్రీస్తు ప్రభునందు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు పరిశుద్ధాత్మలో. ఎలాగంటే ఇష్టపూర్వకంగా కష్టంగా చేయలేకుండా కాదు, ఆయన కట్టలను అనుసరించేవారు గాను విధులను గైకొని వారు గాని మిమ్మల్ని చేస్తాను. గాడ్ హ్యాస్ గివెన్ ఎంపవర్డ్ us in his spirit to do that. అది మనం అర్థం చేసుకోవాలి. ఆయన సామర్థ్యాన్ని ఇచ్చాడు, మనకి శక్తిని ఇచ్చాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రాస్తా ఉన్నాడు ఆయన. అందుకని ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు దేవునితో తమకున్న రిలేషన్షిప్ ని, కవెనెంట్ రిలేషన్షిప్ ని ఎరిగారు కాబట్టి దావీదు కానీ కాలేబ్ కానీ ఎస్తర్, రూత్, డానియల్, జోసెఫ్ ఎందుకని అలాగ నిలబడిగారు? దే నో దర్ రిలేషన్షిప్ విత్ దర్ గాడ్, హూ దేర్ గాడ్ ఈస్, వాట్ హీ కెన్ డూ ఇన్ దర్ లైఫ్ తెలుసు కాబట్టే ఆ విధంగా తమ దేవుని ఎరిగిన వారు కనుక బలం కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినట్లుగా చూస్తాం. కానీ వి స్టిల్ లుక్ బ్యాక్ ఎట్ దెమ్. వారి జీవితాల్లోనే ఇంకా చూస్తున్నాం. ఎందుకంటే వి డోంట్ నో వాట్ ప్రొవిజన్ అండ్ స్ట్రెంగ్త్ గాడ్ హ్యాస్ గివెన్ us టు ఈ రోజుల్లో మనకు అనుగ్రహించిన మరి దాంట్లో మనం ఎలాగ జయం పొందాలో మనం తెలుసుకోకుండా మనము అక్కడే ఉండిపోయి బలహీనులము యేసయ్యా నన్ను బలపరచుమో యేసు, అదే పాట అండి. అంతసేపు నిజంగా బలహీనులే నేను ఒప్పుకుంటాను, కానీ హూ ఈజ్ ఇన్ us? గాడ్ ఈజ్ ఇన్ us. ది ఎక్స్క్యూజెస్ చెప్పేస్తాం, యేసే మేము బలహీనులం యేసయ్యా, మేము మంటివారం యేసయ్యా, జ్ఞాపకం చేసుకో. We excuse ourselves from doing what God has ordained us to do. ఆయన శక్తి మనలో ఉందని మర్చిపోయి పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభు వారిని మరణము నుండి లేపిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని, ఆయన సామర్థ్యాన్ని, ఆయన బలమును మనకు అనుగ్రహిస్తున్నాడని మర్చిపోయి మనం జీవిస్తున్నామేమో నాకు తెలియదు. I don't say everyone, but most of us are doing that. We still don't know what we have in Christ. ఈ యొక్క కవెనెంట్ రిలేషన్షిప్ లో పాత నిబంధనలో కాదు, ఇక్కడ మనం ఆయన కుమారులము, కుమార్తెలము, ఆయనతో స్వాస్థ్యం, దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన స్వాస్థ్యం ఉంది.
మరి ఆ యొక్క వాడబారని స్వాస్థ్యానికి మనకి అర్హతనిచ్చాడు దేవుడు. ఆయనతో కూడా జాయింట్ హెయిర్స్ విత్ జీసస్ క్రైస్ట్, దేవుని యొక్క నీతి అయి ఉన్నాము. దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుట ధైర్యంగా వెళ్ళిపోతున్నాం, నాయనా అబ్బా అబ్బా అనుకుంటా. అంత యాక్సెస్ ఇచ్చాడు దేవుడు నూతన నిబంధన గ్రంథంలో. ప్రతి నిమిషం కూడా మన బలహీనం అంటుంటే ఆ బలహీనంలో కృప వెంబడి కృప, డివైన్ పవర్ టు డూ వాట్ వీ కెనాట్ డూ ఇన్ అవర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ దేవుడిస్తా ఉన్నాడు. కృప వెంబడి కృప. కానీ మన హృదయంలో ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని మనం స్వతంత్రించుకొని దానిలో నిలబడాలి, దాన్ని చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఐఎమ్ ఇన్ ఎ న్యూ కవర్నెంట్. నేను కొత్త నిబంధనకు దేవుడు కృత నిబంధనతో దేవునితో అలాంటి సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఆయన నా అబ్బా, పరలోకముందున నా తండ్రి. దిక్కులు సృష్టించిన దేవుడు నాకు దిక్కై ఉన్నాడు. నేనెందుకు దిక్కులేని దానిలాగా తిరుగుతున్నాను? నా హృదయంలో పైకి కనిపించకపోయినా హృదయంలో దిక్కులేని ఫీలింగ్ ఉన్న వాళ్ళు చాలా మంది. ఆర్ఫన్ స్పిరిట్. అన్ని ఇంత గొప్ప దేవుణ్ణి మనం హృదయంలో ఉంచుకొని కూడా అబ్బాయి నాకెవ్వరు లేరు అన్నట్లుగా మనం ఎందుకుంటున్నామండి? బికాస్ we don't realize. When we don't realize, how will the people around us see the glory of God which should be displayed through us? అని గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తున్నాం ఇక్కడ 5లో ఏమంటున్నాడంటే 6వ వచనంలో చూసినప్పుడు, మనము ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారుల మౌటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం అక్కర్లేదు మాకు, ఆత్మే అని కాదండి ఇక్కడ అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు అక్షర రూపంలో ఇచ్చాడు. ఆ అక్షరాన్ని నెరవేర్చే సామర్థ్యం, శక్తి లేక మానవుడు ఫెయిల్ అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు, కానీ ఏ మానవుడు నెరవేర్చలేదని గుర్తించి క్రొత్త నిబంధనలో మనకి ఏం చేస్తున్నాడంటే మా ఎంతట ఇక్కడ ఏమంటాడంటే ఆత్మ మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. మనకి సామర్థ్యం ఏం చేస్తున్నాడంటే ఆత్మదేవుడు మనం జీవింప చేస్తున్నాడు. మరణములోకి నడిపించట్లేదు గాని సమృద్ధి జీవములోకి, యేసుక్రీస్తు ప్రభునందు నిత్య జీవములోనికి చెయ్యి పట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తున్నాడు. మనకు తోడుగా మనం సొంతగా మనం ఆ కార్యాలు చేయలేమని దేవుడే పరిశుద్ధాత్మునిగా మనలో ఉండి మనకి చేసే సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. నా సామర్థ్యం కాదు, ఇది దేవుడిచ్చే సామర్థ్యం అంటున్నాడు. ఆ పవర్ లేదు వాళ్ళకి. అందుకే పౌల్ గారు అంటాడు, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం అంతా పిహెచ్డి చేసిన పౌల్ గారు, గమాలియల్ యొక్క పాదముల ఎదుట నేర్చుకున్న పౌల్ గారు 7వ అధ్యాయం రోమిల్కి రాసిన పత్రికలో నాకు మంచి చేయడం తెలుసు కానీ చేయడం తెలియట్లేదు. ఎలాగా? ఎంత దౌర్భాగ్యుడను అంటాడు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఆయన ఇబ్బంది అంత ధర్మశాస్త్రం అంతా కంటసి పెట్టి ఏంటి, దానిలో పిహెచ్డి చేస్తే ఏంటి, సత్యం ఏంటో తెలిస్తే ఏంటి, చేసే సామర్థ్యం లేని స్థితిలో పాపం ఆయన నలిగిపోతున్నట్లుగా దేవునికి తన స్థితిని బయలుపరుచున్నట్లుగా చూస్తున్నాం. ఆ నూతన పాత నిబంధనలో ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకుంటే ఈ పౌల్ గారి పత్రిక రాసినట్లు వాళ్ళకి ముసుగు వేసినట్లుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని చూడనప్పుడు ఆ అక్షరానికి అర్థం ఏంటో, పరమార్థం ఏంటో, దాంట్లో స్పిరిట్ బిహైండ్ ద వర్డ్ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ధర్మశాస్త్రం వల్ల. పాత నిబంధన గ్రంథంలో పౌలు కూడా అట్టి స్థితిలో ఉన్నాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకుని చక్కగా మనకి వివరిస్తా ఉన్నాడు. ఇప్పుడు అది చంపేస్తుంది, నేను చేయలేదు కాబట్టి నాకు శిక్షావిధిగా ఉంది, నేను ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక నేను తప్పకుండా చావాలి. ఆ చావు నుండి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను జీవంలోనికి నడిపించాడు, జీవింప చేస్తున్నాడు. ఆయన వల్లే మనం జీవిస్తున్నాం. I desire to do the right thing, but I cannot in the Old Testament. But in the New Testament, more glorious. We know what is right and wrong, and Holy Spirit, God is empowering us, filling us with a spirit of strength to do what we cannot do in our own strength.
అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా చేస్తూ మనం ఏం చేస్తున్నాడంటే ఆయన పోలికగానే మారుస్తున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఆత్మలో జీవిస్తున్నాం, ఆత్మ చేత నడిపించబడుతున్నాం, ఆత్మలో నడుస్తున్నాం కూడా వాక్యాలు చూస్తున్నాం. సో త్రూ అవర్ లైఫ్, వెన్ వి స్టార్ట్ లివింగ్ లైఫ్ in the power of the Holy Spirit, the glory of God is displayed to the people around us. They will see, ఈ మనిషి వాళ్ళు కాదు, ఇంత బలహీనరాలు, ఇవేం చేయలేదు, కానీ how can she doing it? This is not her strength, this is God's strength. I can see God's hand in her life, I can see God's power displayed through her life. Rupa is nothing, God is everything, he is the one I should turn to అనే అలాంటి ఆలోచన మన చుట్టూ ఉన్న వారిలో కలిగించాలి. మహిమ మనం తీసుకోవడం కాదండి. పాడేది మహిమ నీకే ప్రభు, కానీ హృదయంలో మహిమ మనకే ఆపాదించుకుంటున్నాం మేము. చాలా జాగ్రత్తగా ఉంది. He will not give his glory to anyone, but he gave us that glory. ఆ మహిమను వారికి ఇచ్చి తిని, ఆ మహిమ, ఆ సామర్థ్యం టు డిస్ప్లే who God is and what he can do in this dark world, the light of the world, ఆయన మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే that we can overcome the enemy, we can overcome the every, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క పోరాటాన్ని మనం గెలవగలమని. ఆ యొక్క గెలుపులో ఇక్కడే మీరు 2వ అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు, విజయోత్సాహంతో మమ్మల్ని, 14వ వచనం 2వ అధ్యాయం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తు కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. పౌలు హీస్ టెస్టిఫైయింగ్, నేను ఎక్కడ ఏ స్థలంలోకి వెళ్ళినా విజయోత్సాహంతో దేవుడు నన్ను ఊరేగిస్తున్నాడు, నన్ను కూడా ఊరేగిస్తాడు. when we understand this truth and we are rooted in this truth, ఈ సత్యంలో మనము నిలవబడినప్పుడు, ఈ సత్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు, ఈ యొక్క గొప్ప ఆధిక్యత, దేవుని నూతన నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ప్రొవిజన్ ప్రతి క్రైస్తవుడిది. అక్కడ మోషే ఒక్కడే డిస్ప్లే చేయగలిగాడు దేవుని మహిమను. ఇప్పుడు క్రీస్తు సంఘం అంతా డిస్ప్లే చేయాలి దేవుని యొక్క మహిమ. అది తరిగిపోయే మహిమ, ఇది వాడబారని నిత్యంగా నిలిచే మహిమను మనం డిస్ప్లే చేయాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు. అది గుర్తుపెట్టుకుందామండి. మన పరిచర్య ఎలాంటి పరిచర్య తెలుసా? మహిమ గల పరిచర్య. మోర్ గ్లోరియస్ మినిస్ట్రీ ఇన్ ద స్పిరిట్. మీరందరూ అక్కడ అన్మ్యూట్ చేసుకోదు కానీ ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్, నేను జీవం గల దేవుని సేవకుడను అని చెప్పుకోండి. మీరు ఐ యామ్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. మీరు వాక్యం ప్రకటించవచ్చు, ప్రకటించకపో, మీరు ఏ పనిలో ఉన్నారో, ఏ యొక్క పనిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడో, యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని పరిచారకు. మీరు యూనివర్సిటీస్ లో టీచ్ చేయొచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యు ఆర్, సర్వెంట్స్ అవ్వచ్చు, చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. ఏ పరిచర్య అయితే దేవుడు మీకు అనుగ్రహించాడో ఆ పరిచర్యలో వి ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. నేను దీవము గల దేవుని సేవకురాలను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెప్పగలగాలి ఆ మాట. దానియేలుకు చెప్పినట్లు అన్యజనుడైన రాజు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అన్నట్లుగా దే షుడ్ అడ్రెస్ మీ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వెన్ దే సీ దట్ లైఫ్ ఇన్ మీ, వెన్ ఐ, అంటే మన పరిచర్యలను మనం అంత అమూల్యంగా శ్రేష్టమైన వాటిగా దేవుడిచ్చిన పనిగా పని ఏమి రాకపోతే దేవుడు పరిచర్య చేస్తారనేది అలాంటి వాడుకొచ్చేసింది క్రైస్తవ సమాజం. ఐఏఎస్ లాగండి మనము ఇన్ ఆల్మైటీ సర్వీస్. వాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉంటే మనం జీవం గల దేవుని సర్వీస్ లో ఉన్నాం. ఆల్మైటీ సర్వీస్. ఎంత గొప్ప సర్వీస్ చేసినావు. నువ్వు ఎవరు, నీ పేరు తెలియపోయినా పర్లేదు, నీ ఊరు తెలియపోయినా పర్లేదు, నువ్వు ఎంత మారుమూల ప్రదేశంలో పనిచేస్తున్నా పర్లేదు, ఎవరు నిన్ను మెచ్చుకోపోయినా పర్లేదు, ఆ రహస్యం అందు చూస్తున్నది దేవుడు. నువ్వు అక్కడ ఈ యొక్క ట్రూత్ లో కనుక ఆపరేట్ చేస్తే దట్ ఈస్ ఇనఫ్. పీపుల్ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అది మహిమగల పరిచర్య. యు ఆర్ డిస్ప్లేయింగ్ ద గ్లోరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద ప్లేసెస్ వేర్ యు ఆర్ లివింగ్.
నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎలీషా ఏలియా గొప్ప పరిచర్య చేశారు, కానీ ఎవరు హృదయాల్లో కూడా మరి వారిని అంధకారంలో నుంచి వెలుగులోనికి, మరణంలో నుంచి జీవంలోనికి, దేవుని నీతిలోనికి నడిపించలేకపోయారు. నూతన నిబంధన గ్రంథం మనకిచ్చిన పరిచర్యలో we are able to in the spirit able to మహిమగల పరిచర్యలో we are able to impact people in Christ. ఎంత గొప్ప విమోచన! అంధకారం నుంచి వెలుగులోనికి, దేవుని రాజ్య వారసులుగా చేయడానికి దేవుడు అంత గొప్ప పరిచర్యను మనకి అనుగ్రహించాడు. Do we value, do we see how great this calling over our life is, each one of us? మన జీవితాల మీద ఎంత గొప్ప పిలుపును, ఎంత గొప్ప బాధ్యతను, ఎంత గొప్ప మహిమను దేవుడు మనకు అనుగ్రహించడం గుర్తిస్తున్నామా? మనం యేసుక్రీస్తు ప్రభువునందు ఆత్మలో మనం దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, నీతిని ప్రకటిస్తున్నప్పుడు రాతి హృదయాలు పలగొట్టేస్తున్నాడు దేవుడు. భూకంపాల కంటే భూమిని కంపించడం ఈజీ అండి, రాతి హృదయాలు పగలడం కష్టం. అదొకటే కాదు, మనకి 3 ఇస్తున్నాడు ఈ 3 చేయడానికి. మొదటేమో ఐఎమ్ సఫిషియంట్, నేను యేసుక్రీస్తు ప్రభు అనే I have inability to do what God wanted me to do in the Old Testament. నాకు ఎబిలిటీ లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు శక్తి లేదు నేను ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుని సంతోష పెట్టడానికి. In New Testament every one of us is given the ability. I am able to do అనుకోండి మీరు. I am able to do, I am sufficient. నాకు ఏమేమి చేయాలో దేవుని యొక్క కార్యం, నాకు అప్పచెప్పిన పరిచర్యను ఆయనకి ఇష్టమైనట్లుగా చేయడానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు అంటున్నాడు అక్కడ పౌలు గారు. అదొకటే కాదు, మనకి ఇంకోటి కూడా ఇచ్చాడంట. ఇక్కడ ఏమంటున్నాడంటే 12 కిందకి వచ్చినప్పుడు 12, 13 కలిపి ఉందండి తెలుగులో, మీరు చూసినట్లే. బహుధైర్యంగా మాట్లాడుచున్నాము, బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. ఏం బోల్డ్నెస్ ఇస్తున్నాడు దేవుడు. పేతురుని చూడండి, నూతన నిబంధనలో ఒక చదువురాని పామరివాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై అభిషేకించబడి అందరి ఎదుట నిలబడి ఎంత ధైర్యంగా చెప్పగలిగే ఆ సామర్థ్యాన్ని, ఇన్ మిడ్స్ట్ ఆఫ్ పర్సిక్యూషన్, వైలెన్స్, ఏదన్నా అవనియండి, ఎంత సామర్థ్యం ఇస్తారంటే నూతన నిబంధన భక్తులకి ప్రాణాన్ని భయపడకుండా నిలబడే సామర్థ్యాన్ని ఇస్తాడు. మనకి ఇవి ఉన్నాయని తెలియక చాలా మంది ఇంకా చాలా మరి వీఆర్ నాట్ యూజింగ్ ద పొటెన్షియల్ గాడ్ హ్యాస్ గివెన్ us ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుల్లో మనకిచ్చిన ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవట్లేదు. 0.00001 కూడా ఉపయోగిస్తున్నామో లేదో నాకు అనుమానం ఉంది. లేకపోతే ఇప్పటి వరకు మన జీవితాలు ఎంతో మారిపోయింది. మీకు ఇంకో సత్యాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. 9వ అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక 23-24లో చక్కటి సత్యాన్ని దేవుడు మన గురించి చెప్తా ఉన్నాడు. 23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నాయేమి అన్నాడు. మనం అందరం అంట we are the mercy vessels carrying the mercy of God. దేవుని యొక్క కరుణా పాత్రలమండి మనము. ఇశ్రాయేలుని కూడా విడిచిపెట్టలేదు దేవుడు. అన్య జనులైన నిన్ను, నాకు, నీకు కూడా కరుణా పాత్రలు, ఆయన మర్సీని క్యారీ చేసే వెసల్స్ గా పెట్టుకున్నాడు. ఇది ఇరిగిపోయిన వెసలే, మట్టి పాత్రే. ఆయన మహిమైశ్వర్యం నింపి ఆయన యొక్క ఘనత ఏంటంటే అది ఆడిపోకుండా, పొర్లిపోకుండా ఆ యొక్క హోల్డ్ చేస్తున్నాడు మన యొక్క ఘట్టములలో ఆయన యొక్క మర్సీని, ఆయన యొక్క మహిమను జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన కరుణా పాత్ర అనగా యూదుల్లో మాత్రమే కాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన తన మహిమైశ్వర్యం. దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసింది చాలా కొద్దిగా. ఆయన మహిమైశ్వర్యాన్ని యేసయ్య అంటాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నా వెనక వచ్చే. ఆయన we can display more of God, more of his power in our lives, in our midst, in our families, through the ministries God has given us. అని గుర్తుపెట్టుకోవాలి.
వారితో యూదులతో పాటు ప్యారలల్ గా మనకు కూడా ఆ యొక్క గొప్ప కరుణా పాత్రలుగా దేవుడు చేశాడు. ఈ పాత్ర దేనికి? ఆయన ఉగ్రతకి పాత్రలై నాశనం అయిపోవాల్సిన ఈ పాత్రని దేవుడు క్రీస్తునందు మరి నూతన పరిచి దీనిలో ఆయన కరుణను పోయడానికి ఇష్టపడ్డాడు. కరుణా పాత్ర అన్నాడు. ఐ ఆమ్ ఎ వెసల్ ఆఫ్ మర్సీ అనుకోండి. నేను దేవుని యొక్క కరుణా పాత్రను. ఐ ఆమ్ ఎ వెసల్ ఆఫ్ మర్సీ. ఐఎమ్ క్యారింగ్ హిస్ మర్సీ. ఎందుకు బ్యాగ్ లో దాచిపెట్టుకున్నాను కండి? దే షుడ్ ఫ్లో త్రూ అవర్ లైఫ్స్. ఈ ఘటము వెసల్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఇంప్లిమెంట్, అంటే తెలుగులో ఒక పరికరం, ఏదైనా పనిముట్టు అని చూస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే ఆ పనిముట్టు పని చేయాలి. కరుణతో నింపుతున్నా అంటే ఆ పనిముట్టు దేవుని కొరకు పని చేయాలి, వాడబడాలి. ఆ పనిముట్టుని ఒక ఉద్దేశంతో దేవుడు చేశాడు, ఏదైనా పని చేయడానికి. నా ద్వారా ఆ కార్యం జరగాలి, మీ ద్వారా. ప్రతి ఒక్కరికి దేవుడు డిఫరెంట్ మినిస్ట్రీస్ ఇచ్చాడు, కానీ ఆ పని మీరు ఒక్కరే చేయగలరు. నాకు ఇచ్చిన పని నేను ఒక్కదాన్నే చేయగలను. ఆ పని చేసే పనికిరాన్ని నేను అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ యొక్క వెసల్ మనము రిసీవ్ చేసుకోవాలి, ఆ మర్సీని, దాన్ని షేర్ చేసుకోవాలి, దాన్ని డిస్ప్లే చేయాలి, డిస్ప్లేలో పెట్టాలి దేవుని యొక్క మర్సీ. ఆయన కృప చేతనే, ఆయన దయ చేతనే. అందుకే దేవుడు మన జీవితాలు ఏం చేస్తున్నాడు? ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాడు. పరికరాల్ని బండకెత్తిపోతే వాడలేం కదండి. ఏం చేయాలా? ఫైన్ ట్యూనింగ్, షార్పన్ చేస్తున్నాడు. ఒక్కోసారి మ్యూజిక్ ఇందాక ప్లే చేసిన బిడ్డలు తెలుసు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ట్యూన్ లో లేకపోతే అపస్వరాన్ని పలుకుతాయి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ టైంలో మనని అపస్వరం పగలకుండా ట్యూన్ చేస్తున్నాడు, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ స్టిల్ ఆన్ ద థ్రోన్. మనం చదవబడిన వాక్యం 93వ అధ్యాయంలో కీర్తనలో, ఈ స్టిల్ ఆన్ ద థ్రోన్, రూలింగ్ అండ్ రెయినింగ్, అండ్ హీ వాంట్స్ టు రెయిన్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో కొలువై ఉండాలని, మనని పరిపాలించాలని, మనని నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని యెహోషువతో చెప్పినట్టుగా ఈ యొక్క గ్లోరియస్ కవెనెంట్ లోకి, ఈ నూతన నిబంధనలోకి, స్పిరిట్ లో మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన జీవములోకి, ఈ యొక్క నూతనమైన మహిమ కలిగిన పరిచర్యలోకి మనం అడుగు పెట్టాలి. యెహోషువ అని అంటాడు, నీకున్న ఎదురుగున్న ల్యాండ్ మీద యు స్టెప్ ఇన్ టు ఇట్, కాంకర్ ఇట్. మనం అలాంటి సత్యంతో ఈ యొక్క జీవితంలో ముందుకు అడిగేయాలి. మన ఆత్మీయ జీవితంలో డెలిబరేట్ గా, నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకుంటే ఇక్కడే కూర్చుంటే వెళ్ళగలనా? లేచి నిలబడాలి, ఆ వైపుగా నేను తిరగాలి, నా అడుగులు వేయాలి. ఇక్కడ కూర్చొని కలలు కంటే నేను పోలేను ఆ ప్లేస్. అలాగే వి హ్యావ్ టు డెలిబరేట్లీ టేక్ ఎ స్టెప్, కంటిన్యూస్ గా ఆ వైపుగా మనం, ఆ దిశగా, ఆ యాక్షన్ గా, ఆ దేవుని ఇచ్చిన ఆ యొక్క ట్రూత్ లో, దేవుడిచ్చిన సామర్థ్యంలో, దేవుడిచ్చిన ఆ నూతన నిబంధన యొక్క ఆ పరిచర్యలోకి మనం స్టెప్ అవ్వాలి. పాపం నుంచి విడిపించేశాడండి దేవుడు మనని. చూడండి, రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఎంత చక్కటి మాట. మనం క్రీస్తునందు ఉన్న వారితో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయెనో దాని దేవుడు చేసెను. ఆ పాప మరణముల నియమము నుంచి దేవుడు మనని విడిపించేశాడు. మళ్ళీ తిరిగి నా ఇష్టపూర్వకంగా దాంట్లోకి వెళ్ళాలే కానీ ఐ హ్యావ్ ద చాయిస్ అండ్ ద పవర్ నాట్ టు స్టెప్ ఇన్ టు మై ఓల్డ్ సిన్ అండ్ నేచర్. మనందరికి కూడా అలాంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు దేవుడు నూతన నిబంధన భక్తులుగా. నా చాయిస్ అది. నేను పాపం చేయకుండా నేను ఉండడానికి అంత గొప్ప శక్తిని ఇచ్చాడు. పాత నిబంధనలు అంత శక్తి సామర్థ్యం లేదు. ఇప్పుడు నాకు ఇచ్చాడు. ఆ నియమం నుంచి సంపూర్ణంగా నన్ను విడిపించేశాడు. ఆత్మలోని నన్ను జీవింప చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఫ్రీ చేశాడు. కానీ సంఘం ఇంకా ఏమంటుందంటే, క్రైస్తవ సంఘం, మేము మంటి వారము దేవా, మాకే శక్తిహీనులము దేవా, బలహీనులము దేవా, భక్తిహీనులం దేవా అన్నట్లుగా
మనం చెప్తా ఉంటాం. ఇట్స్ అవర్ ఇంటర్నల్ కన్వర్సేషన్. మోస్ట్ ఆఫ్ ద టైం దేవునితో మాట్లాడతాం కొంచెం సేపు, ఇతరులతో ఇంకొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం. మనలో మాట్లాడుకునే మాటలు 90%. మనతో మన సంభాషణ ఇలాంటివే చెప్పుకుంటా ఉంటాం. ఇది అవ్వదులే, దీనికి ఇంతేలే, నేను చేయలేనులే, నా వల్ల కాదులే, అమ్మో సాతానుడు ఇంత అపవాది ఆటంకంలే, శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం ఇస్తే దేవుడు ఎవరో కొంతమందిని చూస్ చేసుకొని ఇవ్వలేదు. పాత నిబంధన లాగా సంఘాన్ని అంతటికి ఇచ్చాడు, నీకు నాకు ఇచ్చాడు శత్రువు అంతటి బలమంతటి మీద. ఒక తప్పుడు బోధ, వీళ్ళే స్పెషల్, వీళ్ళకే ఉంది సామర్థ్యం అని చెప్తున్నాడు. నీ ఇంట్లో పిచ్చి కుక్క ఇంట్లోకి వస్తే తోలడానికి ఏమైనా దైవజన్ని పిలుస్తారండి మీరు? కొట్రా? మీ ఇంట్లో తాచుపాము వస్తే వెయిట్ చేస్తారా? ఎలాంటి శక్తిహీనులైనా కొట్టి చంపేస్తారు దాన్ని. ఏంటో మన పిచ్చి, ఎవరో చేస్తే ప్రార్థన వింటారు, ఎవరో చేస్తే సాతాను. మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. వీఆర్ నాట్ యూజింగ్ దట్ పవర్, ద అథారిటీ గాడ్ హ్యాస్ గివెన్ us in our lives. సాకులు చెప్పుకుంటున్నాం మనకు మనమే, సత్యం తెలియక. మన చుట్టూ ఉన్న వారు కూడా అలాంటి బోధలే చేస్తా ఉన్నారు. మన దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడి కంటే శక్తిమంతుడని మాట చెప్పడం కాదు. లెట్స్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్, స్టార్ట్ డూయింగ్ వాట్ వి బిలీవ్, క్లెయిమ్ వాట్ వి బిలీవ్. ఈ డెస్టినీలోకి మనం అడుగు పెట్టకుండా దేవుని యొక్క నూతన నిబంధన వారసులుగా నూతనమైన ఈ గొప్ప పరిచర్య మనం చేయకుండా కొన్ని పాపాలు మనము వాళ్ళనేలాగా ఆ యొక్క 40 సంవత్సరాలు ప్రయాణం చేసినా కానీ దేవుని యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా చేసినాయో కొన్ని 5 sins ఉన్నాయండి. అవి మనల్ని ఆటంకపరిస్తే ఊరికి గుర్తు చేసుకున్నాం. అది మన కోసమే ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలోనే పౌల్ గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, త్వరగా చెప్పిన టైం అయిపోతుంది, నేను ముగిచ్చేస్తాను. 10వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుతాను. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుంటికి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీకు విగ్రహారాధికులై ఉండదు. మరి వారి వలె మనం వ్యభిచరించుకుందాం. వారి కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 23,000 మంది కూలీరు. మన ప్రభువును శోధింపక ఇందుము. వారిలో కొందరు శోధించి సర్పముల చేత నశించరు. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించరు. ఈ సంగతులు దృష్టాంతంలో వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అండి, ఎందుకు చెప్తారు అంటారని ఇక్కడ కింద దేవుని పరిశుద్ధాత్మ ఈ మాట రాయించాడు. ఈ సంగతులు దృష్టాంతంగా ఎగ్జాంపుల్స్ గా వారికి సంభవించి యుగాంతమందు జీవిస్తున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడినట్లుగా చూస్తున్నాం. ఈ 5 మొట్టమొదటి మరి వాళ్ళు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించకుండా, ఆశించింది ఏంటండి? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న కీరకాయలు ఉల్లిపాయలు ఆశించారు. అది తప్ప అనుకోవచ్చు. మనకు ఉన్న దాంట్లో సంతృప్తి కలిగిన దైవ భక్తి లేకుండా లేని వాటి అంది వెంపర్లాడుతూ లేవు 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 అని పంచాయతీ పెట్టుకుంటే దేవునితో అది లస్టింగే. లస్టింగ్, చెడ్డవాటి యందు మనసు పెట్టుకోవడం. రెండవదిగా చూస్తే ఆ యొక్క ఏం చెప్తున్నాడు అక్కడ, రెండవదిగా చెడ్డవాటిని ఆశించకూడదు. దేవునికి ఇష్టలుగా ఉండలేము మనం అలా చేసినట్లయితే. విగ్రహారాధికులై ఉండకూడదు. అంతకుముందు ధనాపేక్ష ఒక విగ్రహం అంటే, ఇప్పుడు సెల్ఫీ ఒక విగ్రహం, నేనే నాకు విగ్రహం అయిపోతున్నా, ఇంకెవరు పక్కన వాళ్ళు అవసరం లేదు మనకి. ఒక సెల్ఫ్ ఆ దాంట్లో నిండిపోతున్నాం మనం. ఎక్కడైనా చూడండి, ఫేస్బుక్ లో పక్కన వాళ్ళు ఫోటోలు పెడతారా? ఎవరన్నా మీ ఫోటో బాగాలేకపోతే మీరు ఫోటో పోస్ట్ చేయగలరా? అంటే ఏంటనమాట, మన హృదయం అంతా సెల్ఫ్ గా నిండిపోయింది. రెండవదిగా మనం ఐడోలేటరీలోకి వెళ్ళిపోయాం. దేవుని స్థానాన్ని మనం పెట్టేసుకున్నాం. తర్వాత మరి కవర్టెస్నెస్, ఆశిస్తున్నాం, ఆశించకూడదు వాటి కొరకు. వాళ్ళు వ్యభిచరించారని ఉంది.
మనం చదువుకున్న వాక్యంలో ఒక రోజు మీతో నేను షేర్ చేసుకున్నాం, లోకంతో స్నేహమే వ్యభిచారం. ఇంకో కొత్త వ్యభిచారం ఏం చేయక్కర్లేదు. క్రైస్తవ సంఘం వ్యభిచరించక ఉందుము, ప్రభువుని శోధింపక ఉందుము. శోధిస్తా ఉన్న దేవుళ్ళలో విశ్వాసం వేరు, ఆయన టెస్ట్ చేయడం వేరు. చాలా ఇంపార్టెంట్. ఈ స్మాల్ లైన్ ఉంటుందండి దాని మధ్య, చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా లాస్ట్ లో ఇది అందరూ ఎక్కువ చేస్తాను, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించి. సనగడం అంటే గాడ్ కెనాట్ బేర్ సమ్, అంటే కంటిన్యూస్ గా సనగడం గొనగడం అనేది దేవుడు తట్టుకోలేడండి. మన హృదయాలు ఎప్పుడు అలా చేస్తున్నామేమో, ఏసయ్య అంటే ఎన్ని ఇచ్చినా గానీ ఆ అసంతృప్తి లేని బ్రతుకు. ఎప్పుడు కూడా దావీదు అంటాడు, నేను నా కనులు మీదు చూచినవి కాదు, నాకు అందని వాటి అందేనను హెచ్చు వాటి అంది అయినను నేను మనసు ఉంచుకోవట్లేదు, నేను అభ్యాసం చేసుకుంటున్నాను అంటాడు పాత నిబంధన భక్తుడు. మనం ఎంత చేసుకోవాలా? సెల్ఫ్ కంట్రోల్ లేని బ్రతుకు, లేని వాటి మీద ఈ 5 ఏమన్నా ఉంటే మాత్రం న్యూ టెస్టిమెంట్ లో దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మనం మర్చిపోతాం. దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తాం ఇలాంటివి చేసినప్పుడు. మనలో జీవిస్తాడు, ఆయనకి ఇంకా నో వే టు గో, అందుకే దుఃఖపరుస్తాం. చాలా సార్లు ఆయన ఆర్పేయడానికి కూడా చూస్తాం మనం, అంత శక్తిమంతులం. మూడోదిగా చూస్తే మనకి ఇంత గొప్ప మహిమ గల పరిచర్య ఇచ్చాడు. విశ్వాసంతో మనందరం కూడా గడిచిన కాలం గడిచిపోయి వెనుకున్న వాటిని ఈ విషయంలో మర్చిపోయి మనము ఐ బిలాంగ్, నేను నూతన నిబంధనలో దేవునితో పర్మనెంట్ రిలేషన్షిప్ లో ఉన్నాను. నేను దేవుడు ఈ కవనెంట్ లో నాకు కావలసిన సామర్థ్యాన్ని, ఎబిలిటీని, ప్రొవిజన్ ని ఇచ్చాడు. దేవా నేను నమ్ముతున్నాను నేను అని చెప్పుకుందాం మనం హృదయంలో. రెండవదిగా నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేను ఐ కెన్ లివ్ ఎ ఓవర్కమింగ్ లైఫ్, జయ జీవితం జీవించడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడని జ్ఞాపకం చేసుకున్నాం. మూడోదిగా మహిమగల పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం అందరం ఆయన పరిచారకులమని గుర్తు చేసుకున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో నా ప్రార్థన ఏంటంటే మండించేయాలి. ఇంకొక విషయం, ఒక్క సత్యాన్ని గుర్తు, ఇలాంటి మహిమగల జీవితాన్ని జీవించినప్పుడు యు ప్లీజ్ లుక్ ఫార్వర్డ్ ఫర్, శ్రమ కొరకు ఎదురు చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 పీటర్ చూడండి. ఒక్కసారి ఒక్క వర్స్ ని మనం చూడాలి వెళ్ళిపోయే ముందు. ఒక్కసారి 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఒక్క నిమిషం అది చూపించి ముగించడానికి ఇష్టపడతాను. అక్కడ ఏమని ఉంటుందంటే, మహిమగల పరిచర్య నిమిత్తమై మనం తప్పకుండా ఈ లోకంలో శ్రమను 1 పీటర్ 4:14 ఒక్కసారి, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అంటాడు, వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడుడి అంటాడు. ఇంకొక మాటని మనం చూసినట్లయితే ఏమని చెప్తాడంటే, దేవుడు కూడా గాలించి వెళ్ళిపోవాలి. మనము ఈ యొక్క పరిస్థితుల్లో మహిమగల పరిచర్య చేసినప్పుడు తప్పకుండా మనం ఇలాంటి పర్సిక్యూషన్ ఎదుర్కొంటామని జ్ఞాపకం చేసుకోవాలి. దానికి మనం రెడీగా ఉండాలి. తప్పకుండా ఇంత గొప్ప మహిమగల పరిచర్యని, దేవుడిని శ్రమ పెట్టినప్పుడు మనకు కూడా తప్పకుండా శ్రమ వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ దాన్ని బయటపడకుండా ఈ నూతన నిబంధనలో దేవుడు అనుగ్రహించిన ఆత్మలో, జీవంలో మరి అలాగే ముందుకెళ్ళడానికి ఇష్టపడతాం. థ్యాంక్ యూ. ఒక్క సత్యం గుర్తుపెట్టుకుందామండి, వీఆర్ హియర్ టు ఫిల్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ భూమి అంతటి కూడా దేవుని మహిమతో నింపి వేయాలని మనము తీర్మానం తీసుకున్నాం. ఎప్పుడు నింపగలం? మన ద్వారా దేవుడు మహిమపరచబడినప్పుడు, ఆయన బయలుపరచబడినప్పుడు మాత్రమే భూమి అంతా కూడా ఆయన యొక్క మహిమతో మనం నింపగలం. ఫుల్ ఎక్స్టెండ్ ఆఫ్ ఆ గ్లోరీని మన పరిచర్యలో కనపరచాలని కూడా మనము తీర్మానం తీసుకున్నాం. దేవుడి వాక్యాన్ని మన వినిపిల్లో దీవించిందాక. ఆమేన్.
ఒకటవ పేతురు 4:16 కూడా ఉన్నట్టుంది రూపా. చదువుతానండి. ఒకటో చదువుతానండి. ఒక్కను 4:16 గురించి మిమ్మల్ని ఏడ్చి ప్రతి వానికి ఇది కాదండి, ఇది కాదు. నేను చెప్తాను, నేను పెడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. మనందరి తరపున సిస్టర్ రూపా సుహాసిని గారికి నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నానండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ బొంత మోజెస్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. ఓవర్ టు రెవరెండ్ బొంత మోజెస్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. దేవుని పరిశుద్ధ నామంలో మరి సిస్టర్ రూపా సుహాసిని గారు చాలా ఛాలెంజింగ్ గా ఉండే మాటలు ఈరోజు మనకు తెలియపరిచారు. మరి ఇటువంటి ఈ మాటలను మనం ఒకసారి రికలెక్ట్ చేసుకున్నట్లయితే 2 నిబంధనలలో ఆయన మహిమ ఏ విధంగా మనకు బయలుపరచబడింది అనే విషయాన్ని తెలియజేస్తూ పాత నిబంధన గ్రంథంలో మరి 20 లక్షల మంది జనాన్ని అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నడిపిస్తూ ఉన్నప్పటికీ వారు ఆయన్ను ఎక్కువగా విసిగించారని, ఆయన యొక్క మహిమను నిజంగా వారు ఆస్వాదించలేకపోయారు అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తూ, మరి నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి నీ నామ మహింపరచబడేలాగా మరి యోహాను సువార్తలో దేవుని నామాన్ని మహింపరచడానికి మనకు సంపూర్ణమైన తన ప్రత్యక్షత మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మని ద్వారా. సర్వ శరీరులకు ఆయన మహిమను ఇచ్చాడు అనే విషయాన్ని సిస్టర్ గారు మనకు గుర్తు చేశారండి. క్రీస్తు తన మహిమను సంపూర్ణంగా కనబరచడానికి మన ద్వారా కనబరుచుకోవాలి అని ఆయన ఉద్దేశించాడు. ఆయన మహిమను బయలుపరిచే సాధనాలం మనం, వీఆర్ ది వెజల్స్ అని సిస్టర్ గారు గుర్తు చేశారండి. ఆయన మహిమను బయలుపరిచే సాధనాలము అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఈ లోకంలో బలహీనులము అని చాలా మంది అనుకుంటాం. అయ్యా నేను బలహీనుని, నీలో నిలబడలేకపోతున్నాను, నీలో జీవించలేకపోతున్నాను, ప్రతిదినం ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం బలహీనులం కాదండి, మనల్ని దేవుడు బలవంతులను చేశాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన యందు బలవంతులుగా జీవించడానికి నేర్చుకోవాలి అనే విషయాన్ని సిస్టర్ గారు సామర్థ్యం కలిగిన వారిగా నిత్య జీవంలోనికి మన చేయి పట్టుకొని నడిపించాడు. నిత్య జీవంలోనికి ఆయనే మన చేయి పట్టుకొని నడిపించాడు. ఒకవేళ మనం కానీ దేవుని చేయి పట్టుకుంటే ఒకవేళ మన చేయి జారిపోతుందేమో అని ఆయన ముందే గుర్తెరిగి ఆయనే మన చేయి పట్టుకొని మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తున్నాడు. కనుక మనం ధైర్యంగా ముందుకి కొనసాగాలి అని గొప్ప ఛాలెంజ్, మరి గొప్ప సంఘాన్ని సరిచేసే మాటలు సిస్టర్ గారు చెప్పారండి. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా, సిస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. అంతేకాదండి, మోషే మహిమను చూపించాడు. మోషే, అహరోను లేదా కొంతమంది వ్యక్తులే పాత నిబంధనలో తన మహిమను ప్రత్యక్షపరచడానికి ఏలియా లేకపోతే ఎలీషా లాంటి ప్రవక్తలు మాత్రమే తన మహిమను బయలుపరిచారు. కానీ ఇప్పుడు అందరికీ, ప్రతి ఒక్కరూ ఆయన మహిమను బయలుపరచడానికి దేవుడు తన యొక్క చిత్తాన్ని మన పట్ల నెరవేర్చుకోవడానికి అందరికీ సామర్థ్యం అనుగ్రహించాడు. అయితే మనం ఏమనుకుంటున్నామంటే మనం బలహీనము, లేకపోతే సాతానుడు చాలా బలమైన వాడి ముందు మనం నిలబడలేము అనుకుంటున్నాం. కానీ నిజంగా మనం దేవుని చేయి పట్టుకొని ఉంటే మనం అద్భుతాలు చేయగలం. మన పట్ల దేవుడు అద్భుతకరంగా సంఘమంతా మహిమను
ప్రభు బయలుపరిచే విధంగా దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహించాడు. నేను మీకున్నాను చాలు, ఐ ఆమ్ సఫిషియెంట్. అలాగే ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. అలాగే దేవుని కరుణాపాత్రను దేవుడు తన కరుణాపాత్రతో మన వెజల్స్ని తన కరుణతో నింపేశాడు, తన కృపలతో నింపేశాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ముందుకు కొనసాగాలని సిస్టర్ చాలా గొప్పగా హెచ్చరించారు. మరి అటువంటి ఛాలెంజింగ్ మెసేజ్ ప్రతి ఉదయం మనం పొందుకుంటా ఉన్నాం. స్టార్టింగ్లో సిస్టర్ చెప్తూ ఫిఫ్త్ గాస్పల్ 5వ సువార్తగా మనం ఈ లోకంలో జీవించాలి. లోకంలో అనేక మంది 4 సువార్తలు చదవలేకపోవచ్చు, కానీ మనవాళ్ళు చదువుతున్నారు. మనం ఒక సువార్తగా, మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి అనే విషయాన్ని సిస్టర్ గారు గుర్తు చేశారు. మరి సెల్ఫ్ కంట్రోల్ మన జీవితాల పట్ల మనకు కంట్రోల్ కలిగి ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనం దేవుని మహిమను బయలుపరుస్తాం, ఏది చేస్తే దేవునికి అవమానాన్ని తెస్తాం అనే విషయాలను గుర్తెరిగి సెల్ఫ్ కంట్రోల్ కలిగి క్రైస్తవ బిడ్డగా మరి దేవుని నామాన్ని మన పాత్రల్లో నింపుకున్న బిడ్డలుగా దేవుని మాటలను, దేవుని పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని, సహవాసాన్ని ఇతరులకు అందించే వారిగా మనం ఈ లోకంలో జీవించాలి, సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి అని సిస్టర్ గారు చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారండి. ఈ సందేశాన్ని బట్టి దేవుని ప్రత్యేకంగా వందనాలు తెలుస్తున్నా. సిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బాబీ రత్నాకర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ రాబర్ట్ జేమ్స్ గారిని క్లోజింగ్ ప్రేయర్ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నానండి. కొన్ని పాయింట్స్ దయచేసి ప్రార్థన చేద్దామండి. ఏంటంటే మనం రోజు చేస్తున్న పాయింట్స్తో పాటు 1-2 యాడ్ అయినవి. ఈరోజు క్రొత్తగా జాయిన్ అయిన గ్రేస్ గీతాంజలి గారి భర్త గారు మార్క్ గారు, వారు కీమోథెరపీ తీసుకుంటున్నారండి. వారి గురించి ప్రార్థన చేయమని వత్సల సిస్టర్ గారు కోరారు. గ్రేస్ గీతాంజలి గారు వత్సల సిస్టర్ గారి కజిన్ సిస్టర్ గారు. గ్రేస్ గీతాంజలి గారి భర్త గారు మార్క్ గారు, వారు కీమోథెరపీ తీసుకుంటున్నారు. వారి గురించి ప్రార్థించమని కోరారండి. తర్వాత మన ప్రదీప్ అన్న గారి మిస్సెస్ సుహాసిని ప్రదీప్ గారు, మరి ఈ ఆపరేషన్ చేయడం వల్ల చిన్న షివరింగ్, తర్వాత లైట్ ఫీవర్ ఉందని తెలియచేశారు. వారి గురించి ప్రార్థన చేయమని కోరారండి. అలాగే మరి స్టవ్ ప్రమాదంలో గాయపడిన మరియమ్మ గారు, జీవానంద కుమారి గారి తల్లి గారు, మరియమ్మ గారి యొక్క ఆ గాయాలు స్వస్థత గురించి ప్రార్థన చేద్దామండి. తేజ ఎఫైనటిస్ గురించి, తన హార్ట్ ఇష్యూ గురించి దేవుడు స్వస్థపరచులాగిన. అలాగే శ్యామల ఆశీర్వాద్ గారి భర్త గారు ఆశీర్వాద్ గారి యొక్క క్యాన్సర్ స్వస్థత గురించి ప్రార్థన చేద్దామండి. అలాగే మా కుటుంబం గురించి, మా యొక్క ఇండస్ట్రీ విషయంలో దేవుని చిత్తం నెరవేరులాగా ప్రార్థన చేద్దామండి. అలాగే శామ్యూల్ అని మా స్పిరిచువల్ సన్ అండి, సమూయేలు, తను మరి రైట్ షోల్డర్ మీద తనకి యాక్సిడెంట్ అయ్యి రైట్ సైడ్ షోల్డర్ మీద నుంచి బస్సు టైర్ వెళ్ళటం జరిగింది. మల్టిపుల్ ఫ్రాక్చర్ అయిందండి. ఆ బిడ్డ మరి సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. శామ్యూయల్ తను ఈజ్ ఇన్ ఎర్లీ 20s. దయచేసి ప్రార్థన చేయవలసింది కోరుచున్నామండి. ఎవరైనా టెస్ట్ మనీ చెప్పాలనుకుంటే దయచేసి రేపు చెప్పండి. ఈరోజు సమయం లేదు కనుక ఇవ్వలేకపోయాం, క్షమించండి. సో ఓవర్ టు రెవరెండ్ రాబర్ట్ జేమ్స్ గారు. థ్యాంక్ యూ అండి. ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నంతే నీ వందనాలు.
ఈరోజు క్రొత్త నిబంధనల్లో మీరు మాకు అనుగ్రహించిన అతి శ్రేష్టకరమైన మహిమకరమైన పరిచర్యను మరొకసారి పౌలు రాసిన పత్రికలో నుండి సహోదరి ద్వారా మాకు జ్ఞాపకం చేసి హెచ్చరించినందుకే నీకు వందనాలు దేవా. అప్పుడైతే వట్టి మోషే మాత్రమే ఆ మహిమను చూడగలిగి ఆ మహిమను ప్రత్యక్షపరచగలిగినాడు. 20 లక్షల మందికి నాయన యొక్క ఆ మేఘ స్తంభము ఎలా కప్పినదో ఇప్పుడైతే ప్రపంచమంతా ఆ మహిమ కనుపరచబడ్డానికి సంఘములో ఉన్న క్రీస్తు శరీరంగా ఉన్న మమ్మల్ని అందరినీ ఆ మహిమతో నింపి ఆ మహిమను డిస్ప్లే చేయాలని నువ్వు కోరుచున్నావు కాబట్టి నీకు వందనాలు. అటువంటి కొరకు సేవలు కూడా వివరించినట్టుగా మీరు ఇచ్చిన సామర్థ్యం కొరకు ధైర్యం కొరకు ఈ మట్టి ఘటాల్లో గొప్ప మహిమేశ్వరం కొరకే నీకు వందనాలు దేవా. మరి సమయంలో కొంచెం ప్రార్థన అవసరతలో వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. నీ కుమారుడు ప్రదీప్ గారి యొక్క సత్యమైన కొరకు ప్రార్థిస్తున్నాను. ఆమె జరిగిన ఆపరేషన్ బట్టి వచ్చిన ఆ ఫేవరు మిగిలిన బలహీనతలన్నిటిలో నుండి మీరు విడిపించి ఆమె కావాల్సిన గొప్ప శక్తిని బలం అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాను. సంపూర్తిగా బయలుపరిచి కీడు వెనుక గొప్ప మేలును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభు అని 14 స్తోత్రములు. అలాగే ప్రభు ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ క్యాన్సర్ ప్రాబ్లం నుండి విడిపించండి. వారికి ఇచ్చిన గొప్ప విశ్వాసం కొరకే పొందమని తెలుస్తున్నాం. అలాగే మరియమ్మ గారి నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ తల్లి గారిని సోదరుని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాను మా ప్రభువా. నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే కృష్ణయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కూడా ముట్టినైనా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా బాబీ రత్నాగర్ గారి యొక్క దేవ ఆ యొక్క కంపెనీని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి ఇండస్ట్రీస్ ఈ పరిస్థితులన్నీ కూడా నాయన విరుగుదు నాయన మీరు సహాయం చేయండి. తేజ కొరకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆయనకున్న హార్ట్ ఇష్యూ మీరు ఎరుగురునైనా మీరు బట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు. ఇంకా ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాయన నేను ప్రార్థించకపోయినా ప్రార్థించక ముందే జవాబిచ్చే దేవుడు నాయన మమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరిచేవాడు. మీరు మాకు విశ్వాసం అనుగ్రహించారు నాయన. మేము బలహీనము కాము బలవంతులమైన తెలియజేస్తారు ప్రభువా. దేవా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన మా మీద నీ ఆత్మను కృమ్మరించిన దాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీరు ఇచ్చిన అనాయింటింగ్ ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలు వింటూ ఉన్నావు, ఆలకిస్తున్నావు ప్రభు అని పొందనాలు. మేము నాయన ఆఖరిగా విన్నది దేవ ఈ మహిమ పరిచర్యలో నాయన శ్రమలు కూడా పొందాలని ప్రభు మేము పేతురు రాసిన పత్రికల నుండి నేర్పించిన ప్రభు అని పొందనాలు. శ్రమల ద్వారా మమ్మల్ని పరిపూర్ణ చేస్తావు నాయన. పౌలు కూడా అంటున్నాడు మీరు అనేకమైన శ్రమలను భరించి దేవుని రాజ్యంలోకి రావాలని. కాబట్టి నేను మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిర్ధారించి చుట్టూ సహాయం చేయండి. గొప్ప తండ్రి రోజు రోజు మమ్మల్ని ఎలాగో బలపరుస్తున్నందుకు కనుక ఇవి వచ్చే ప్రేయర్ ఫెలోషిప్ జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని కొన్ని బలపరిచి బలంగా వాడుకొని నీ రాజ్యము దిగిరావాలని ఆయన తండ్రి విస్తరించారు ప్రభు. సహాయం చేయండి. ఈ గొప్ప మహిమకరమైన పరిచర్యను ప్రభు అనేక మందికి పరిచర్య చేయుటకు సహాయం చేయండి. మహిమ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక.
మాకు కావలసిన కారణములను ఆహారం వాడి అపరాధములు చేయవారిని క్షమించు. అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్టు అపరాధములను క్షమించుము. పరమాపరాధం క్షమించు. మమ్మల్ని మన శోధనలో తప్పించుము. పరిశుభ్రము తొలగినగాక. థ్యాంక్ యూ సో మచ్ అండి పాష్ గారు, థ్యాంక్ యూ అండి. మరి మన మధ్యలో సిస్టర్ రమోలా జాన్ గారు న్యూజిలాండ్ నుంచి జాయిన్ అయ్యారండి. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ అండి. మరి సిస్టర్ రమోలా జాన్ గారు వత్సల సిస్టర్ గారి కజిన్ సిస్టర్ గారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. And let's have a wonderful day today, and let's meet tomorrow morning. Thank you, Andy.